ఇప్పుడు వస్తుందమ్మా నా వాయిస్. హేమంత్ కుమార్. అవి చేయించడం ద్వారా మీకు ఏంటంటే బెనిఫిట్, ఫౌండేషన్ అనేది పడుతుంది. సో ఫౌండేషన్ ఎవరు ఏ కోర్స్ అయినా, బిఏ వాళ్ళైనా, బీకామ్ వాళ్ళైనా, బిఎస్సి వాళ్ళైనా, ఎవరైనా సరే మీరు అప్లై చేయొచ్చమ్మా. దీనికి నో ఇష్యూ, నో బ్యారియర్స్. సో మీరు డిగ్రీ చదువుతా ఉంటే చాలు. సో దాన్ని బేస్ చేసుకొని మేమంతా కూడా క్లాసెస్ అనేది ఈజీగా చెప్పడం జరుగుతుంది. సో మీరు ఆ, ఏ ఊరు నుంచి, లైక్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్? బీకామా, బిఏనా, బిఎస్సీనా? చాట్ లో పెడతారా ఒకసారి? చాట్ లో మెసేజ్ పెట్టండి. చాట్ కింద చాట్ ఉంటది కదా, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు మీరు. సో బీకామ్ సిఏ కంప్యూటర్ అప్లికేషన్స్ వినాథ్, బీకామ్ బిఏ ఎకనామిక్స్ వెరీ గుడ్, బీకామ్ 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 సిఏ, బీకామ్. ఓకే, అర్థమైంది నాకు. అందరూ కూడా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు బిఏ వాళ్ళు ఉన్నారు. పర్లేదు నాన్న, బిఏ వాళ్ళైనా మీకు చెప్తాము అర్థమయ్యేటట్టు. బీకామ్ బిఏకి మీరేం ఇబ్బంది పడక్కర్లేదు. బీకామ్ కి ఫుల్ యాప్ట్ అయ్యే కోర్స్ అన్నమాట ఇది. ఫుల్లీ యాప్ట్ అవుద్ది టాలీ. మీరు రేపు పొద్దున్న జాబ్కి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు మాన్యువల్ అకౌంట్స్ చేస్తున్నారు కదా, మీ మీ యొక్క సబ్జెక్ట్స్ లో ఉన్నాయి. అవి మాన్యువల్ గా బుక్స్ లో రాస్తాను అని అంటే కుదరదు. కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ లో మీరు వర్క్ చేసేటప్పుడు అకార్డింగ్ టు న్యూ రూల్స్ మీరు ఫుల్లీ డిజిటలైజ్డ్ గా టాలీ లాంటి సాఫ్ట్వేర్స్ మీద మెయింటైన్ చేయాలి. ఎందుకని జిఎస్టీ లాంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్ని కూడా వస్తాయి కాబట్టి. సో జిఎస్టీ అనేది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకుంటాం. లేదు మళ్ళీ ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే టాలీ, ఈఆర్పి నేర్చుకోం. మనం టాలీ ప్రైమ్ నేర్చుకుంటాం. లేటెస్ట్ వర్షన్ బయట జాబ్స్ కి వెళ్తే ఏదైతే వాడతారో లేటెస్ట్ వర్షన్, పెద్ద పెద్ద కంపెనీస్ లో ఆ లేటెస్ట్ వర్షన్స్ అన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. వెరీ గుడ్, అందరూ బీకామ్ అని నాకు అర్థమైంది. సో నేను ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎక్కడి నుంచి? చాట్ లో పెట్టండి. ఏ కాలేజ్, ఏ ఏ ఊరు? జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుందాం మనం. సో మీ కాలేజ్ ఏంటి, మీదే ఊరు? చాట్ లో టైప్ చేయండి. పలమనేర్, జల్లిపేట, కడప, పలమనేర్. పలమనేరుకి నేను ఇంతకు ముందులో ఒకసారి వచ్చా, టమాటా మార్కెట్ కి. పక్కన గంగూర్ వచ్చాం. సో అందరూ ఎస్విసిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పలమనేరు నుంచి ఎక్కువ ఉన్నారు. అలాగే శ్రీశైలం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ ఎస్విసిఆర్ గవర్నమెంట్ పర్మనెంట్ పలమనేరు, కడప, శ్రీశైలం, శ్రీశైలం, జాలిపెట్ట. ఓకే, అర్థమైంది నాకు. బైరెడ్డిపల్లి. ఓకే, శ్రీశైలం, పొంగనూరు. గుడ్ గుడ్, చాలా కాలేజెస్ లోంచి మీరందరూ ఇక్కడ అటెండ్ అవుతున్నారని అర్థమైంది నాకు. సో మీ ఫ్రెండ్స్ ని కూడా అందరినీ కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటది ఇది, లైఫ్ కు ఉపయోగపడుతుంది. రేపొద్దున మీరు సర్టిఫికెట్ చేతిలో పెట్టుకుంటే కాదు, ఈ టాలీ కోర్స్ కనుక మీకు రియల్ గా వస్తేనే మీకు బాగా యూజ్ అవుద్ది. మీరు వింటే చాలు, ప్రాక్టీస్ కూడా చేయక్కర్లా, అంత ఈజీగా చెప్తాను నేను. మీరు చక్కగా రోజు నేను చెప్పినట్టు క్లాస్ కనుక వింటే మీకు చక్కగా వస్తుంది. మీరు అలా జాబ్కి వెళ్ళిపోయి జాబ్ లో నేను చెప్పింది చేసి జాబ్ తెచ్చుకోవచ్చు. మీరు ట్రయల్ చేసేటప్పుడు మీ రెజ్యూమ్ లో టాలీ అని పెట్టుకోవచ్చు, సర్టిఫైడ్ టాలీ ప్రొఫెషనల్ పెట్టుకోవచ్చు, మంచి అకౌంటెంట్ అని పెట్టుకోవచ్చు. అది ఫ్యూచర్ లో చాలా పెద్ద కెరియర్ గా మారి మీకు మంచి జాబ్స్ వస్తాయి అన్నమాట.
సో టాలీ అనేది ఏమొస్తుంది సార్ అంటారు చాలా మంది. ఏమి ఎందుకు రాదు? బ్రహ్మాండం. మీరు బీకామ్ చేసి టాలీ చేసి మీరు బయటకు వెళ్ళండి, 1 or 2 years కష్టపడండి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఆ 1 year మీకు శాలరీ ఏమన్నా నార్మల్ గా ఉంటది. బట్ ఈ టాలీ జిఎస్టి చేసే వాళ్ళకి నేను మినిమం ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళిన వాళ్ళకైతే స్టార్టింగ్ 15 to 20 వచ్చిన వాళ్ళని చూశాను. అది వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి మేనేజర్ పోస్ట్ లోకి వెళ్ళి సపరేట్ క్యాబిన్ లో కూర్చొని కింద అసిస్టెంట్లు పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఆల్ 40,000 దాకా ఎర్న్ చేస్తున్న వాళ్ళు చూస్తున్నాను ఇప్పటికీ హైదరాబాద్ లో. సింపుల్ గా ఏమీ రాకపోయినా అకౌంట్స్ బాగా వచ్చి టాలీ బాగా వచ్చి చేసుకుంటున్న వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 25 అలా హైదరాబాద్ లో వస్తున్నాయి సరదాగా. సో మీరు ఇంకా ఈజీగా చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఈ కోర్స్ అయ్యి ఇంటర్న్షిప్ అనేది మీ జాబ్ కి యూజ్ అవుద్ది తర్వాత ఫ్యూచర్ లో. సో జాబ్ కోసమే కదా మనం ఎందుకు చదువుకోవాలి, మనం ఎందుకు డిగ్రీ చదువుతున్నాం? ఒకటి నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ ఓకే. నెక్స్ట్ మనం ఈ కోర్సులు ఇవన్నీ ఎందుకు చేయాలి అని అంటే మంచి జాబ్ కోసం. అర్థమవుతుందా? మంచి జాబ్ లో మనం హ్యాపీగా ఉండడానికి వాడతాం. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు నాకు ఇంకొకటి, మీరు ఏ ఇయర్ చాట్ లో పెట్టండి, మీరు ఏ ఇయర్? సెకండ్ ఇయర్ పవన్ కళ్యాణ్. ఓకే. సెకండ్ ఇయర్. అందరూ సెకండ్ ఇయరేనా? సెకండ్ ఇయర్. గుడ్ గుడ్ గుడ్. సో అందరూ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఓకే. సెకండ్ ఇయర్ అనేది బ్యాక్ బోన్ లాంటిదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఈ ఇయర్ మనం ఫస్ట్ ఇయర్ అయిపోయిందన్న కాన్ఫిడెన్స్ తో ఉంటాము. అలాగే కొంచెం హార్డ్ గా ఉంటది సెకండ్ ఇయర్. ఫైనల్ ఇయర్ మళ్ళీ ఈజీ అయిపోద్ది. ఈ సెకండ్ ఇయర్ ని మనం బాగా ట్యాకిల్ చేయగలిగితే డిగ్రీలో ఇంకా మనకి థర్డ్ ఇయర్ అయిపోద్ది ఈజీగా. మనం కంప్లీట్ చేసుకోవచ్చు థర్డ్ ఇయర్ పొంగనూరు. ఓకే. ఓకే. డన్. సెకండ్ ఇయర్. వెరీ గుడ్. సో మాక్సిమం మీరంతా కంప్యూటర్ అప్లికేషన్స్ అంటున్నారు కాబట్టి ఓకే, టాలీ అనేది మెయిన్ గా కావాలి. అలాగే ఆల్ కంప్యూటర్ రిలేటెడ్ కూడా మీకు బాగా నేర్చుకుంటే బాగా యూజ్ అవుద్ది. మీరు సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. బీకామ్ ఏంటి సాఫ్ట్వేర్ ఏంటి అనుకుంటున్నారా? ఎస్ అండి, ఉంటాయి మీకు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్. ఆ, మీరు గనక బీకామ్ చేసేసి నీట్ గా బయటకు వెళ్ళి మంచి మంచి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటివి వాక్ ఇన్ అయ్యి క్రాక్ చేయగలిగితే మీరు కూడా నాన్ ఐటీ సైడ్ వెళ్ళొచ్చు, ఫైనాన్స్ సైడ్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ నాన్ ఐటీ సైడ్, ఫైనాన్స్ సైడ్. ఫైనాన్స్ సైడ్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు విప్రో కంపెనీ ఉంటది, దానికి బిల్స్ రిసీవబుల్స్ అని ఉంటాయి. అంటే మీరు రాసుకుంటారు కదా మీరు సబ్జెక్ట్ లో, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్. గుర్తుందా? ఎప్పుడో చిన్నప్పుడు చదివారు ఫస్ట్ ఇయర్ లో. సో ఆ బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ అనేది దానికి కాల్ చేసే సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. విప్రోలో చేయొచ్చు, మీరు ఇన్ఫోసిస్ లో కూడా చేయొచ్చు. బిల్స్ రిసీవబుల్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ రకరకాలుగా నాన్ ఐటీలో బోల్డ్ రకాల జాబ్స్ ట్రై చేయొచ్చు మీరు. కొంచెం కోడింగ్ అలాంటివి వస్తే ఐటీలో కూడా ట్రై చేయొచ్చు. మన టాలీ ప్రోగ్రామ్ అయితే అటు నాన్ ఐటీకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్ గా అకౌంటింగ్ కి యూజ్ అవుతుంది. మీరు వేరే వాళ్ళు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళు అనుకోండి, లెట్ ఇట్ బి.
బీటెక్ కానీ వీళ్ళు కానీ ఏఐతో భయం ఉంటుంది వాళ్ళకి. అరే ఇలా ఏఐ వచ్చేసింది, ఆ, ఎలాగా ఇప్పుడు మనకి జాబ్స్ ఉండమంట అని అనుకుంటారు. కానీ మనకి ఎవర్ గ్రీన్ కోర్స్. ఇప్పుడు ఒకడు బిజినెస్ చేస్తున్నాడు అని అంటే వాడు కంపల్సరీ ఒక అకౌంటెంట్ పెట్టుకోవాలి. రూల్ అది. బీకామ్ చదివిన అకౌంటెంట్ ని, బిఏ చదివిన వాళ్ళని, ఒక మంచి క్వాలిఫైడ్ ని పెట్టుకోవాలి అకౌంటెంట్. వాళ్ళ చేత్తోనే అకౌంట్స్ రాపించాలి టాలీలో. అప్పుడే అది ఎలిజిబుల్ అవుతుంది అనమాట ట్యాక్స్ చేసేటప్పుడు. ఎవరితో పడితే వాళ్ళతో అకౌంట్స్ రాయించకుండా. సో దానివల్ల మనకి ఏ భయం లేదు. ఎవర్ గ్రీన్ కోర్స్ మంది. నీకు ఏ వస్తే ఇదే టాలీలో ఏ వచ్చేస్తుంది. ఏతో పాటు నువ్వు టాలీ చేసుకుంటావు తప్ప నీకు ఫ్యూచర్ గురించి భయపడాల్సిన పనే లేదు. బీటెక్ చదివితే భయపడచ్చేమో కానీ మనకి మటుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చాలా ఈజీగా లైఫ్ అనేది ఉంటది. ఎవర్ గ్రీన్ కోర్స్ అంటారు అందుకే బీకామ్ ని, టాలీని. నెక్స్ట్, ఇప్పుడు మనం గనక చూసుకుంటే ఆ, ఈ కోర్స్ లో ఈ టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. సో ఇవాళ మనం ఏం చేస్తున్నాము, ఇంట్రడక్షన్ అంతే. జస్ట్ మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం, ఇంటర్న్షిప్ ఇలా ఉంటుందని చెప్తాము. ఒక చిన్న టాస్క్ ఏం అడిగాం ఏంటనే దాని మీద మీకు రేపు మెసేజ్ వస్తుంది. బట్ తర్వాత మనం ఏం చేస్తామనంటే జర్నల్, లెడ్జర్, ట్రయల్. ఇవాళ జర్నల్ చేద్దాం లైట్ గా. లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ నెక్స్ట్ క్లాస్ లో చేద్దాము. ఫైనల్ అకౌంట్స్ అవన్నీ కూడా ఫ్రైడే చేద్దాము. తర్వాత మీకు టాలీలో కంపెనీ క్రియేషన్ అంటే ఏంటి, లెడ్జర్ క్రియేషన్ అంటే ఏంటి, ఓచర్స్ ఎలా ఎంట్రీ చేయాలి, క్యాష్ అండ్ బ్యాంక్ ఓచర్స్ ఎలా ఎంటర్ చేయాలి, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేయాలి, చెక్ ఎంట్రీస్ ఎలా ఎంటర్ చేయాలి, డిప్రిసియేషన్ అంటే ఏంటి, దాన్ని క్యాలిక్యులేట్ చేసే విధానం ఏంటి, పార్ట్నర్షిప్ అంటే ఏంటి, క్రెడిట్ ఆపరేటర్స్ అంటే ఏంటి టాలీలో, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే స్టాక్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్ రిటర్న్స్ అంటే ఏంటి, క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి, ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి, గోడౌన్స్ అంటే ఏంటి, మల్టీ కరెన్సీ అంటే ఏంటి, డ్రాయింగ్స్ ఎలా డీల్ చేయాలి, మల్టీ ప్రైజ్ లో ఎలా డీల్ చేయాలి, అలాగే కిందటి సంవత్సరం అకౌంట్స్ ఉంటాయి కదా అవి ఈ సంవత్సరంలో ఎలా చేయాలి. నెక్స్ట్ అలాగే జిఎస్టి, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎలా చేయాలి, సిజిఎస్టి అంటే ఏంటి, ఎస్జిఎస్టి అంటే ఏంటి, ఐజిఎస్టి అంటే ఏంటి, జిఎస్టిలో రిటర్న్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, స్పెసిఫిక్ గా వేరేవి ఎలా చేయాలని కావాలన్నా నన్ను ఎప్పుడైనా సరే మీరు అడగచ్చు. ఓకే. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు క్లాస్ లో అడగచ్చు. ఇంటర్న్షిప్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మేడం అడగచ్చు. మీకు మా గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ లో అడ్మిన్ నంబర్స్ ఉంటాయి కదా, వాటికి మెసేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు లెట్ us స్టార్ట్ ద థియరీ, లైక్ థియరీ పార్ట్ అన్నమాట. సో బేసిక్ అకౌంటెన్సీ ఎలా ఉంటది, ఆ అకౌంటెన్సీకి సంబంధించి మనం ఏం చేయాలి అనేది కనుక మనం చూసుకుంటే, ఫస్ట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి, మీకు రికార్డింగ్ కూడా వస్తుంది. టైప్స్ ఆఫ్ అకౌంట్స్. సో అకౌంట్స్ ఏమేం టైప్స్ ఉంటాయి, 3 రకాల టైప్స్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎవరైనా టైప్ చేయగలరా టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఏమున్నాయో చార్ట్ లో? టైప్స్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ 3 రకాలు ఏంటది, మీరు ఫస్ట్ ఇయర్ లో చదువుంటారు. ఎనీ ఐడియా? ఇది ఇంగ్లీష్ మీడియమే కదా అందరూ. సో టైప్స్ ఆఫ్ అకౌంట్స్ కనుక మీరు చూసుకుంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి పర్సనల్ అకౌంట్, ఇప్పుడు వస్తాయి చార్ట్ లో. ఇంకొకటి రియల్ అకౌంట్, ఇంకొకటి నామినల్ అకౌంట్. సో చూడండి మనకి, ఎస్, పవన్ కళ్యాణ్, పర్సనల్, రియల్, నామినల్ అకౌంట్, వెరీ గుడ్. సో పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి అని అంటే, దీన్నే వ్యక్తిగత ఖాతా అంటాం తెలుగులో. సార్ చెప్పుకుంటారేమో.
సో మళ్ళీ చెప్తున్నా, పర్సనల్ అకౌంట్ అని అంటే వ్యక్తిగత ఖాతా. వ్యక్తిగత ఒక వ్యక్తికి సంబంధించింది కానీ ఒక సంస్థకి సంబంధించింది కానీ అకౌంట్స్ ని మనం ఎప్పుడైనా సరే పర్సనల్ అకౌంట్స్ అంటాం. సో పర్సనల్ అకౌంట్స్ లో ఆ, మళ్ళీ ఎగ్జాంపుల్స్ కనుక చూసుకుంటే ఏమేమి ఉంటాయమ్మా? రాము అకౌంట్. రాము A/C అని రాస్తాం కదా, అకౌంట్ అంటే ఖాతా అని. సో రాము అకౌంట్ అని రాస్తాం. ఇది ఒక వ్యక్తి పేరు. అలాగే ఒక సంస్థ పేరు. సంస్థ పేరు రీచ్ అకౌంట్ అంటే ఒక ఆర్గనైజేషన్ కి అకౌంట్స్ రాస్తాం కదా, దానికి సంబంధించింది కూడా రీచ్ అకౌంట్. షాము అకౌంట్, సోము అకౌంట్, అట్లా ప్రతి ఒక్కరికి ఒక ఖాతా ఉంటది. బ్యాంక్ లో మీకు అకౌంట్ ఉంటది కదా, సేమ్ అట్లాగే మీ పేరు మీద ఎలా ఉంటుందో ఒక ఆర్గనైజేషన్ లో మనం రాసే అకౌంట్స్ దానికి వ్యక్తిగత ఖాతాలనే ఉంటాయి, మనిషికి కానీ ఒక సంస్థకి కానీ సంబంధించింది. సో రియల్ అకౌంట్ అంటే ఏంటి తెలుగులో తెలుసా ఎవరికైనా? తెలుగులో ఏమంటారు రియల్ అకౌంట్ ని? వాస్తవిక ఖాతా అంటాం. అంటే వాస్తవంగా కంటికి కనిపించే ఖాతాని రియల్ అకౌంట్ అంటాం. అకౌంట్ ని రియల్ అకౌంట్ అంటాం. సో అంటే ఇది దేనికి వాడతారు అని అంటే, మీకు తెలియక కాదు, కొంతమందికి తెలియకపోవచ్చు నిజంగానే, బట్ ఫండమెంటల్స్ కాబట్టి, ఫౌండేషన్స్ కాబట్టి ఇవన్నీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో రియల్ అకౌంట్ అంటే ఏంటి? ఎవరైనా చాట్ చేయగలరా? అట్లా ఎగ్జాంపుల్స్ పెట్టగలరా చాట్ లో? రియల్ అకౌంట్ అంటే ఆస్తులు అవన్నీ ఉంటాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు రియల్ అకౌంట్ అంటే? మనకి సింపుల్ గా చెప్పాలనంటే క్యాష్. క్యాష్ అనేది మనకు ఆస్తే కదమ్మా, క్యాష్ అకౌంట్. వెరీ గుడ్, చందన గౌరీ. ఎస్ కరెక్ట్, క్యాష్. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏముంటాయమ్మా? క్యాష్ తో పాటు మనం ల్యాండ్ కొన్నాం, ల్యాండ్ అకౌంట్. అది కూడా మనకి ల్యాండ్ అకౌంట్ కూడా మనకి ఏంటి? క్యాష్ అకౌంట్, ల్యాండ్ అకౌంట్. ల్యాండ్ అకౌంట్ కూడా మనకి రియల్ అకౌంట్. ఇంకా బిల్డింగ్ అకౌంట్. వెరీ గుడ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్. బ్యాంక్ అకౌంట్ కరెక్టే, వెరీ గుడ్. ఇవన్నీ కూడా రియల్ అకౌంట్ లోకి వస్తాయి. ఇంకేముంటాయి? ఫర్నిచర్ అకౌంట్. వెరీ గుడ్, రియల్ అకౌంటే, అసెట్ కింద చూపించుకుంటాం ఇవన్నీ. మిషనరీ అకౌంట్. వెరీ గుడ్, రియల్ అకౌంట్. గోల్డ్ అకౌంట్. గోల్డ్ గోల్డ్ అకౌంట్ కూడా రియల్ అకౌంటే. నిన్నే నరేంద్ర మోడీ గారు గోల్డ్ కొనొద్దని చెప్పి. నెక్స్ట్ ఇంకా ఇంకేముంటాయి అంటే అన్ని ఆస్తులు వచ్చేసి ఏమైతే ఆస్తుందో కంపెనీకి అవన్నీ కూడా మనకి గోల్డ్, మిషనరీ, ఫర్నిచరు, బ్యాంక్, ఇవన్నీ కూడా మనకి సంబంధించిన అకౌంట్స్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ అట్లాగే ఇది అయిపోయింది కదా, దీని తర్వాత ఏముంటది నామినల్ అకౌంట్ లో? నామినల్ అంటే నామమాత్రపు ఖాతా. నామమాత్రపు ఖాతా అంటే పేరుకి, నామకే వస్తే ఉంది అన్నట్టు వస్తుంది. అలాగే ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అని పెడతాం ఇందులో. చందన, వెరీ గుడ్, చందన గౌరి. సో మనకి ఏమైతే ఇన్కమ్స్ ఉంటాయో, ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా ఇందులో చేయడం జరుగుతుంది నామినల్ అకౌంట్ లో. సో ఎగ్జాంపుల్స్ టైప్ చేయండి, నామినల్ అకౌంట్స్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయి? రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్, వేజెస్ అకౌంట్, స్టేషనరీ అకౌంట్. ఇంకా వెరీ గుడ్, చాలా ఉంటాయి. ఇంతే నా పెట్టేది చాట్ లో. గుడ్ విల్ ఉంటది, వేజెస్ ఉంటది, రెంట్, స్టేషనరీ ఉంటది. ఇంకా పోస్టేజ్. వెరీ గుడ్, బ్యాడ్ డెబిట్స్. వెరీ గుడ్, కమిషన్ పేడ్ ఎక్స్పెన్స్. వెరీ గుడ్. ప్లాంట్ మిషనరీ రాదమ్మా, ప్లాంట్ అండ్ మిషనరీ ఇందులోకి వస్తుంది, రియల్ లోకి వస్తుంది. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. ప్లాంట్ అండ్ డిప్రిసియేషన్ అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ వస్తుంది మళ్ళీ ఖర్చు కింద. ఓకే.
పర్చేజ్ అకౌంట్, కమిషన్ రిసీవ్డ్, సేల్స్. ఓకే, ఓకే, డన్. సో ఇవన్నీ కూడా మీకు బాగా గ్రిప్ వచ్చాయి కాబట్టి మనకి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. అకౌంట్స్ అంటే తెలిసాయి కాబట్టి మీ అందరికీ తెలిసిన టాపిక్, మరి ఇష్టమో కాదో నాకు తెలియదు కానీ రూల్స్ ఆఫ్ అకౌంట్ వచ్చే ఉంటుంది అందరికి. వచ్చా రాదా? డెబిట్ క్రెడిట్ రూల్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్, అకౌంటింగ్ రూల్స్ అంటారు. మూడు ఒకటే. గుర్తు లేని వాళ్ళకి చెప్తున్నాను, గుర్తుంటే వెరీ గుడ్. సో గుర్తులేని వాళ్ళకి చెప్తున్నాను, ఒకసారి గుర్తు చేసుకోండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనకి జర్నల్ ఎంట్రీస్ వేయాలి అని అంటే బేసిక్ రూల్స్ మనకి వచ్చి ఉండాలి. అది మూడు రూల్స్ ఉంటాయి: పర్సనల్ అకౌంట్ కి, రియల్ అకౌంట్ కి, నామినల్ అకౌంట్ కి. సో పర్సనల్ అకౌంట్ రూల్ వచ్చేసి ఏంటది చెప్పగలరా? డెబిట్ ద రిసీవర్ పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటమ్మా? డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో డెబిట్ ద రిసీవర్ అని అంటే ఏంటి? ఎవరైతే మనకి డబ్బులు లైక్ బెనిఫిట్ ని తీసుకుంటారో వాళ్ళని డెబిట్ చేయాలి. ఎవరైతే బెనిఫిట్ ని తీసుకుంటారో వాళ్ళని డెబిట్ చేయాలి. ఎవరైతే బెనిఫిట్ ని ఇస్తారో వాళ్ళని క్రెడిట్ చేయాలి. దీనికి కూడా వర్డ్స్ ఉంటాయి, డెటార్, క్రెడిటార్ అని. డెటార్ అంటే ఎవరు, క్రెడిటార్ అంటే ఎవరు? పర్సనల్ కి డెబిట్ అది కాదమ్మా. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ కరెక్ట్. నెక్స్ట్ అట్లాగే ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళని క్రెడిటార్ అని అంటాం. ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళని డెటార్ అంటాము. పర్సనల్ అకౌంట్ రూల్స్ అయిపోయిన తర్వాత రియల్ అకౌంట్ కావాలి. రియల్ అకౌంట్ రూల్స్ ఏంటి? రియల్ అకౌంట్ రూల్స్ టైప్ చేయగలరా? ఏముంటాయి రియల్ అకౌంట్ రూల్స్? అసెట్ వాట్ కమ్స్ ఇన్. Asset what comes in debit, asset what goes out credit. Debit there is so what comes in debit, what goes out credit. Very good, very good. Debit what comes in credit, what goes out rasaru. Debit what comes, okay, business what goes out of business. Okay, వెరీ గుడ్, కరెక్ట్ గా రాశారు. అంటే ఏదైతే ఆస్తి మనకు వచ్చుద్దో ఆ వచ్చే ఆస్తిని మనం ఏమంటాము? డెబిట్ అంటాం. సో ఏదైతే ఆస్తి మనకు వస్తుందో కంపెనీలోకి దాన్ని డెబిట్ చేసుకుంటాము. ఏదైతే ఆస్తి బయటికి పోతుందో దాన్ని క్రెడిట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక మిషనరీ కొన్నాము, కొన్నప్పుడు ఎంట్రీ ఏమయ్యాలి మనం? మనకి క్యాష్ పోతుంది బయటికి కాబట్టి క్యాష్ ని క్రెడిట్ చేయాలి. అలాగే మనకు మిషనరీ కంపెనీ లోపలికి వస్తుంది కాబట్టి మిషనరీ అకౌంట్ డెటార్ అని, మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాసుకుంటాం. ఇవన్నీ కూడా చేద్దాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఇంకా మిగిలిన దాంట్లో? పర్సనల్, రియల్. ఇప్పుడు మనం చూడబోయేది నాలుగోది నామినల్.
నామినల్ కి ముందే పెట్టేశారు, వెరీ గుడ్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. నామినల్ అకౌంట్ అంటే ఏంటో చూద్దాము. నామినల్ అకౌంట్ లో డెబిట్ ఆల్ expenses and losses, credit all incomes and gains. వెరీ గుడ్, బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు అందరూ. సో డెబిట్ అంటే ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అని అంటే ఏంటి? ఎన్ని ఖర్చులు, మనకి ఎన్ని ఖర్చులు అయితే ఉంటాయో ఆ మనకి ఎన్ని ఖర్చులు అయితే ఉంటాయో ఆ ఖర్చులన్నీ డెబిట్ చేసుకోవాలి. ఆ నష్టాలు ఉన్నా సరే డెబిట్ లో వేసుకోవాలి. అలాగే మనకు వచ్చే ఆదాయాలు, లాభాలు అన్ని కూడా క్రెడిట్ లో వేసుకోవాలి. సింపుల్ గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎక్కువ వేస్తా ఉంటాం. ఖర్చులన్నీ డెబిట్ సైడ్, ఇన్కమ్స్ అన్ని కూడా క్రెడిట్ సైడ్ వేస్తా ఉంటాం. సో ఇది మనకు సంబంధించిన అకౌంటింగ్ రూల్స్. నిద్రలో లేపడిగినా చెప్పేటట్టు మీరు తయారవ్వాలి. సో మీకు వచ్చే ఉంటాయి ఆల్రెడీ, లేకపోతే మీరు పాస్ అవ్వరు. సో రాకపోతే ఇంకొకసారి ఎప్పుడైనా సరే మనకి జర్నల్ ఎంట్రీస్ చేయాలని అంటే డెబిట్ క్రెడిట్ రూల్స్ చెప్పండి అమ్మంటే క్యాష్ అకౌంట్, సారీ, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని రకరకాలుగా మనము చేస్తూ ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఇందులోనే అప్పుడప్పుడు మీకు మధ్యలో కొన్ని టిప్స్ చెప్తా ఉంటా, టెక్ రిలేటెడ్ టిప్స్, బేసిక్ రిలేటెడ్ టిప్స్, నెక్స్ట్ రకరకాల టిప్స్ అన్ని కూడా కంప్యూటర్ రిలేటెడ్ టిప్స్ కూడా చెప్తా ఉంటాను. జస్ట్ టాలీ అనే కాకుండా నన్ను నాకు అప్పుడప్పుడు గుర్తు చేయండి. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. సో ఇది అయిపోయింది కాబట్టి మీ అందరికి బాగా వచ్చు అనుకుంటున్నాను. రాకపోతే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీరు ఆ, చదువు బై హార్ట్ చేయండి. బై హార్ట్ చేస్తే బాగా వస్తుంది. ఇంటర్వ్యూస్ లో కూడా ఏ అడుగుతా ఉంటారు మాక్సిమం మనం వెళ్ళినప్పుడు. నువ్వు పర్టికులర్ దాన్ని తీసుకొని ఎక్కడ వేస్తావు, ప్రాఫిట్ అండ్ లాస్ లో ఎక్కడ వేస్తావు, బ్యాలెన్స్ షీట్ లో ఎక్కడ వేస్తావు, అసెట్ లో ఎక్కడ వేస్తావు, ఇవన్నీ కూడా ఎక్కువ క్వశ్చన్స్ అలా వస్తూ ఉంటాయి మనకి అకౌంటెంట్ గా వెళ్తే. నెక్స్ట్ జాబ్స్ సెర్చ్ చేసుకుంటా ఉండండి. నౌకరీ పోర్టల్లో రెజ్యూమ్ క్రియేట్ చేసుకోండి. జాబ్స్ వస్తూ ఉంటాయి. ఇండస్ట్రియల్ డిమాండ్స్ ఏమున్నాయి, ఏమేమి అడుగుతున్నారో మనకు అర్థమవుతా ఉంటది. మీలో ఎంతమందికి నౌకరీ ప్రొఫైల్ ఉందమ్మా? నౌకరీ యాప్ ఉందా మీ సిస్టమ్, మీ ఫోన్ లో? దాంట్లో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేశారా? చాట్లో చెప్పండి నాకు. నో. ఓకే. ఇప్పటి నుంచే కెరియర్ ఓరియంటెడ్ గా ఉంటే మనకి ఫ్యూచర్ లో కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటది. సో ఇప్పుడు నేను చెప్పేదంతా బేసిక్ ఉంటది. నౌకరీ అనే ఒక వెబ్సైట్ ఉంటదమ్మా. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు గనక మీకు సంబంధించిన డీటెయిల్స్, ఇందులో మళ్ళీ పేర్లు పిచ్చి పిచ్చిగా పెట్టుకోమాకండి. ఇప్పుడు నా పేరు చందు పులప అని ఉంది, కానీ నా ఒరిజినల్ నేమ్ చంద్రశేఖర్ అని ఉంటది. సో వన్స్ నేను అది ఇవ్వలేదు అనుకో, నాకు ఈ మధ్యన ఆధార్ కార్డులో పేర్లే అడుగుతున్నారంట. అవి బేస్ చేసుకొని ఆధార్ కార్డ్ పేరులో ఎలా ఉంటుందో అలాగా ఆ పేరుతోనే లాగిన్ అవ్వండి. సో ఇప్పుడు నేను నౌకరీకి నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ పంపిస్తుంది నాకు. ఆ ఓటీపీతో నేను లాగిన్ అవుతాను. నేను ఓటీపీ కోసం వెయిట్ చేస్తున్నా.
238734. సో నా ఓటీపీ వచ్చి లాగిన్ అయింది. సో ఇట్లా ఉంటది నౌకరీ ప్రొఫైల్ అనేది. సో ఇక్కడ మనకి చాలా ఉంటాయి జాబ్స్ ఎత్తుక్కోవడానికి వాటికి కెరియర్ లో. సో ఇందులోకి వెళ్ళి చూసుకున్నారు అనుకోండి, మన ప్రొఫైల్, మన సెర్చ్ అపీరెన్సెస్ ఇలా కనిపిస్తా ఉంటాయి. ఎవరికైతే లేదో వెంటనే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను జాబ్కి వెళ్తాను ఏంటి సార్, ఎందుకు సార్ నాకు అని అనొచ్చు. వెళ్ళవు కాదనట్లా, ఫైనల్ ఇయర్ అయ్యాకే వెళ్తావు, లేదనంటే ఆ, చూసుకుంటావు. బట్ నీకు ఇండస్ట్రియల్ స్కిల్స్ ఏం కావాలి? నేను టాలీ అని ఎంటర్ చేశాను. టాలీ మీద జాబ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ కనిపించుద్ది. టాలీ నాలెడ్జ్, జిఎస్టీ కావాలి, బిల్లింగ్స్ చేయడం రావాలి, ఇన్వాయిస్ రావాలి. చూసారా ఏమేమి ఉన్నాయో నాలెడ్జ్. నేను చెప్పేది అసలు సరిపోదు టైము. ఇప్పుడు నేను చెప్పేది కాకుండా నా కోర్స్ అయిపోయినా మళ్ళీ మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది చాలా ఉంటది. జాబ్ లో వచ్చేవి అలా రకరకాలు ఉంటాయి. సో కనిపిస్తుందా స్క్రీన్? చూసారా కనిపిస్తున్నాయా జాబ్స్? ఏమా శాలరీస్ ఎంత ఉన్నాయి? 5 lakhs దాకా ఉన్నాయి స్టార్టింగ్ నుంచి. 3 lakhs టాప్, 1.8, 5.5 ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్స్ కి ఉన్నాయి. అందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, టాలీ. అంటే టాలీ నేర్చుకుంటే ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని ఒక దాంట్లో ఎన్ని ఉన్నాయో చూసారా? టోటల్ గా ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ నంబర్ చెప్పండి నాకు. టాలీ మీద జాబ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో 184,815. ఇందులో మనం ఒక 100 మంది ఉన్నాం అనుకోండి, మనకి రావా? వస్తాయి కదా. సో మనకి రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని టాలీ వచ్చు నాకు అని అప్లై చేసుకొని మంచి టాప్ కంపెనీలో జాబ్ చేసుకొని వెళ్ళిపోవాలి. అట్లాగా ప్లాన్ చేసుకోండి కెరియర్ ని. ఎంఎస్ ఆఫీస్, టాలీ. సో ఇట్లా రకరకాలుగా ఉందన్నమాట. సో ఎవరికైతే నౌకరీ అకౌంట్ లేదో జస్ట్ ఊరిని క్రియేట్ చేసుకోండి సరదాగా. క్రియేట్ చేసుకొని చూస్తా ఉండంటే ఇప్పటి నుంచే జాబ్స్, దానికి ఏం కావాలో మనం ప్రిపేర్ అవ్వడం మనకు అర్థమవుతా ఉంటుంది. లేదు అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే కళ్ళు తెరుస్తారు ఫైనల్ ఇయర్ అయిపోయాక. అరే ఇప్పుడు నేను ఆ, ఇది చదివితే పోయేదా, అది చదివితే పోయేదా, ఇప్పుడు నేను చదవలేకపోయాను అని మనం అనుకుంటా ఉంటాం. అవునా కాదా? ఓకే, రైట్. సో ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ వచ్చారా? చాట్ లో పోస్ట్ చేయండి. జర్నల్ ఎంట్రీస్ వచ్చా రావా? జర్నల్ వచ్చా రాదా? బీకామ్ లో జర్నల్ రాకుండా ఉంటుందా? వచ్చి ఉంటది. సో జర్నల్ ఎంట్రీస్ అనేవి చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో. సో సరదాగా ఒక లెక్క చెప్తున్నా నేను, ఊరికే మాన్యువల్ గా టైప్ చేసేస్తున్నా. సో ఇక్కడ ఒకళ్ళ పేరు తీసుకుంటున్నా, చాట్ లో రెస్పాండ్ అయిన వాళ్ళ పేరు. లాస్ట్ రెస్పాండ్ అయింది వినోద్ కుమార్. సో ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి టాలీలో వినోద్ కుమార్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్, ఎంతమ్మా? వినోద్ కుమార్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 5 lakhs అనుకుందాం. 5 lakhs తర్వాత మీకు తెలిసిన ఎంట్రీస్ ఏమైనా ఉంటే, మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చాట్ లో పోస్ట్ చేయండి. తర్వాత వినోద్ కుమార్ స్టార్టెడ్ బిజినెస్ విత్ 5 lakhs, పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 1 lakh, సోల్డ్
goods worth 2 lakhs. Commission received 50,000. Purchased scooter 50. 20,000. Salary paid 5,000. Rent paid 8,000. Net bill paid 650 లేదా 600. ఇంకెక్కువ పెంచట్లా నేను, ఎందుకనంటే టైం మనకి ఇంకా 14 minutes ఉంది. సో 14 minutes లో మనం చేయగలగాలి కాబట్టి ఇట్లా పెడుతున్నాను. నెట్ బిల్లు, రెంట్, శాలరీ, ప్రింటర్, పర్చేజ్ 5,000. సో ఇప్పుడు దీనికి ఎంట్రీస్ వేయాలి. మీరు ట్రై చేయగలరా? ఎంట్రీస్ చేయగలరా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. మీరు సిస్టమ్ ముందలుంటే విండోస్ పట్టుకొని ప్రింట్ స్క్రీన్ నొక్కితే స్క్రీన్ షాట్ వస్తుంది. లేదు మీరు మొబైల్లో ఉంటే మీకు స్క్రీన్ షాట్ తీయడం వచ్చు, దాన్ని నేను చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు నాకు చెప్పండి మీరు, వినోద్ కుమార్ స్టార్టెడ్ ఎ బిజినెస్ విత్ 5 lakhs. ఎంట్రీ ఏమొస్తుందమ్మా? చార్ట్ లో పోస్ట్ చేయండి అమ్మా. ఎంట్రీ ఏమొస్తుంది? వినోద్ అంటే ఎవరు? ఒక వ్యక్తి, కంపెనీ స్టార్ట్ చేశాడు, పర్సనల్ పర్సన్. తను ఏం చేస్తున్నాడు? 50,000 ఇన్వెస్ట్ చేశాడు బిజినెస్ లో. కాబట్టి వినోద్ కుమార్ స్టార్టెడ్ బిజినెస్ విత్ 50,000, అదే సారీ 5 lakhs. సో దానికి ఎంట్రీ ఏమొస్తుందమ్మా? జర్నల్ ఎంట్రీ. కంపెనీ పెట్టినప్పుడు సంస్థ వేరు ఓనర్ వేరు అనుకుంటాం కాబట్టి, సంస్థ వేరు ఓనర్ వేరు అనుకుంటాం కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ 5 lakhs టు వినోద్ కుమార్ అకౌంట్ 5 lakhs. అంతేనా? క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ సిరి పెట్టింది. వెరీ గుడ్. వివో 2437. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ కాదనా? క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఒకసారి కరెక్ట్ చేసుకో. నెక్స్ట్ సిరి కరెక్ట్ గానే పెట్టింది. ద నెక్స్ట్ నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? సోల్డ్ గూడ్స్ వర్త్, సారీ పర్చేజ్ గూడ్స్ వర్త్ 1 lakh. కొనుగోలు ఖాతా అంటాం, దాన్ని డెబిట్ చేసుకుంటాం పర్చేజెస్ అకౌంట్ అని. సో పర్చేస్ అకౌంట్ డెటార్ టు పర్చేస్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా? 1 lakh టు
కొంటే ఏం పోద్ది బయటికి? క్యాష్ పోద్ది. కాబట్టి టు క్యాష్ అకౌంట్ డెటార్ 1 lakh అనేది పెడుతున్నాం బేసిక్. అంతేనా? పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డెటార్ ప్రవీణ్, పవన్ కళ్యాణ్, చందన, సిరి. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. నెక్స్ట్ సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ లో సేల్స్ చేస్తే మనకి ఏమొచ్చింది? క్యాష్ వచ్చింది. క్యాష్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా? క్యాష్ అకౌంట్ డెటార్ 2 lakhs. టు సేల్స్ అకౌంట్ అని రాస్తాం. సేల్స్ అకౌంట్ అని ఎందుకు రాస్తాం? అమ్మకాల ఖాతా అమ్మాం కాబట్టి దాన్ని క్రెడిట్ చేసుకోవాలి అమ్మినవి. నెక్స్ట్ దానికి మనకి డబ్బులు వస్తాయి కాబట్టి ఈ ఎంట్రీ వేస్తాం. పర్చేస్ అకౌంట్ క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏం పెట్టుకున్నా? కమిషన్ రిసీవ్డ్ 50,000. కమిషన్ అనేది వచ్చింది మనకి, దానికి 50,000 అనేది వచ్చింది. సో ఫస్ట్ కమిషన్ వచ్చింది అని అంటే ఏమొస్తుంది మనకి? క్యాష్ వస్తుంది. సో క్యాష్ అకౌంట్ డెటార్ 50,000 టు కమిషన్ అకౌంట్. చూసేటప్పుడు ఈజీగానే ఉంటది, చేసేటప్పుడే తెలుస్తుంది. టాలీ అయినా అంతే. మాన్యువల్ అకౌంట్స్ ఫస్ట్ చేపిస్తాను మీతో. ఎందుకు చేపిస్తాను అని అంటే మాన్యువల్ అకౌంట్స్ కష్టం తెలిస్తే టాలీ అంత ఈజీగా తెలుస్తుంది. బట్ టాలీ కూడా చూసేటప్పుడు బాగుంటది, చేసేటప్పుడు ఇంకో టైప్ లో ఉంటది. అర్థమవుతుందా? చేసేటప్పుడు కొంచెం అమౌంట్స్ అయ్యి టాలీ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మిగతాదంతా ఈజీయే. పర్ఫెక్ట్ అనుకుంటే కనుక మీరు చాలా ఈజీ. ప్రాక్టీస్ కూడా చేయక్కర్లేదు. జస్ట్ నేను చెప్పిన క్లాస్ ఇంటే చాలు, డైరెక్ట్ గా జాబ్కి వెళ్ళిపోయి ఇంటర్వ్యూస్ అటెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటమ్మా? స్కూటర్ పర్చేజ్డ్. అందరూ ఏం చేస్తారని అంటే స్కూటర్ ఇందాక పర్చేజ్ చెప్పారు కదా సార్, పర్చేజ్ అకౌంట్ టు క్యాష్ అన్నట్టు పర్చేజ్ అకౌంట్ టు స్కూటర్ నేయడం, ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. బట్ ఇందాక కొనింది స్టాక్, దాన్ని అమ్మకాల ఖాతాలు అమ్మడం కోసం కొన్నాం కాబట్టి సరుకు పర్చేజ్ అకౌంట్ వేస్తాం. స్కూటర్ వాడుకోవడానికి కొన్నాం కాబట్టి స్కూటర్ అనేది ఆస్తి అవుద్ది. సో ఆ ఆస్తిని మనం ఏం చేయాలి? డెబిట్ చేసుకోవాలి. స్కూటర్ అకౌంట్ నా రియల్ అకౌంట్ ప్రకారం స్కూటర్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా అమౌంట్? 20,000. స్కూటర్ అకౌంట్ డెటార్ 20,000 టు స్కూటర్ కొంటే ఏం పోద్ది మనకి బయటికి? క్యాష్ పోద్ది. కాబట్టి ఆ క్యాష్ ని 20,000 తో చేస్తున్నాం. సో మీలో ఎవరికైనా టాలీ ERP9 అంటే ఐడియా ఉందా? టాలీ ప్రైమ్ అంటే ఐడియా ఉందా? ఎప్పుడైనా విన్నారా? ERP9 ప్రైమ్ కి డిఫరెన్స్ తెలుసా? చార్ట్ లో చెప్పండి. ERP9 ఓల్డ్ వర్షన్, టాలీ ప్రైమ్ న్యూ వర్షన్. అయితే ఫుల్ డేట్స్ తో ERP చేయొచ్చు, డేట్స్ లేకుండా స్టూడెంట్ వర్షన్ లో ప్రైమ్ చేస్తాము. మీకు కొన్ని చోట్ల ఎలా ఉంటది అని అంటే కొన్ని కంపెనీస్ లో లోకల్లో చేసుకోవాలనుకోండి, చిన్న మన ఊర్లోనే చేసుకోవాలి జాబ్, బయటకు వెళ్ళకూడదు అని అనుకుంటే, ఇప్పుడు పలమనేరులోనే జాబ్ కావాలి నాకు, శ్రీశైలంలోనే జాబ్ కావాలి, చిన్న షాప్స్ లో వాటిల్లో ఇస్తారు. ఒక 15 అలా ఇస్తారు స్టార్టింగ్. కానీ అక్కడ ERP9 ఉంటది. కొన్ని చోట్లేమో టాలీ ప్రైమ్ ఉంటది పెద్ద పెద్ద కంపెనీస్ లో. మరి ఎలా సార్, మాకు అది చెప్తారా ఇది చెప్తారా అంటే రెండు చెప్తా. మీరు బాగా వింటుంటే, రోజు అటెండెన్స్ మంచిగా మెయింటైన్ చేసుకొని బాగా రెస్పాండ్ అవుతుంటే చాట్ లో, మీకు రెండు విధాలుగా ఎక్కడికి వెళ్ళినా సెట్ అయ్యేటట్టు చెప్తాను. దాన్ని మీరు నోట్స్ రాసుకునే విధానంలో ఉంటది.
ఊరికనే వినేసి గాలికి వదిలేస్తే మనకేం ఉండదు. ఈ జరిగిన క్లాస్ నీట్ గా నోట్స్ రాసుకోండి. ఇప్పుడు ఈ టాపిక్ ఉంది నేను చెప్పాను. ఏదైతే సమ్ ఇచ్చానో ఈ సమ్ మీదే లెడ్జర్ చేస్తాం రేపు, ఈ సమ్ మీదే ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం, బ్యాలెన్సింగ్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. రేపు మళ్ళీ ఫ్రెష్ గా వచ్చి ఏదో చెప్పారు కదా అని కాదు, రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ స్కోటర్ అకౌంట్ అటాక్ టు క్యాష్ అయిపోయింది కదా. శాలరీ పెయిడ్ అంటే ఏంటమ్మా? ఖర్చులను ఎప్పుడు కూడా నామినల్ రూల్ ప్రకారం డెబిట్ చేయాలి. శాలరీ అకౌంట్ డెటార్ ఎంతమ్మా? శాలరీ 5,000, 5,000. The salary account is nothing but 5,000 to cash. What is the cash? The cash is nothing but 5,000. Okay. Next, rent paid 8,000. సో రెంట్ పెయిడ్ కి చాలా మంది రెంట్ పెయిడ్ అకౌంట్ అని పెడతారు, అలా పెట్టకూడదు. రెంట్ అకౌంట్ డెటార్ 8,000 టు ఏం పెట్టాలమ్మా? క్యాష్ 8,000. అంటే రెంట్ కట్టాము, ఖర్చు కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ చేసాం. ఆస్తి క్యాష్ బయటకు పోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ రూల్ ప్రకారం మనం నా రియల్ అకౌంట్ రూల్ ప్రకారం మనం దాన్ని క్రెడిట్ చేసాం. వాట్ గోస్ అవుట్ క్రెడిట్. నెక్స్ట్ అట్లాగే రెంట్ అయిపోయింది, నెట్ బిల్ కట్టాలి. ఇప్పుడు నెట్ బిల్ ఎంత? 600. నెట్ బిల్ కూడా ఖర్చే. సో నెట్ బిల్ అకౌంట్ ఎంత? 600 టు ఏమయ్యాలి అక్కడ? క్యాష్. ఎంతమ్మా? 600. నెట్ బిల్ 600, క్యాష్ 600. నెక్స్ట్ ఏంటి? ప్రింటర్ పర్చేజ్డ్. వెరీ గుడ్ హేమంత్. నెట్ బిల్ అకౌంట్ టు క్యాష్. నెక్స్ట్ ఏంటి? ప్రింటర్ పర్చేజ్డ్. ప్రింటర్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా అమౌంట్? 5,000. సో టు క్యాష్ అకౌంట్ అనేది ఎంట్రీ వస్తుంది. వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. నాట్ ఓన్లీ టాలీ, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అట్లాంటివి కూడా ట్రై చేద్దాం మనం అప్పుడప్పుడు. సో ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అంటే ఇంగ్లీష్ లో మాట్లాడాలి కదా మీరు. సో ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడాలి అని అంటే ఫస్ట్ మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ రావాలి. అది కూడా మీరు ట్రై చేస్తానంటే నేను నేర్పిస్తాను, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మీకు. వెళ్ళగానే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి సార్ నా గురించి అడుగుతున్నాడు, నాకేం తెలుసు నా గురించి అని వెరైటీగా మనకు డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇంటర్వ్యూలో మీరు ఎలా సూపర్ గా మాట్లాడాలి ఇలాంటివి కూడా మనం మధ్య మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు చేసుకుందాం. మన సబ్జెక్ట్ లో ఏమన్నా టైం మిగిలితే. ఇవాళ ఏం మిగలలేదు కదా, ఆల్రెడీ 1 అయిపోయింది. సో కాబట్టి రేపు మీకు ఆ, రేపు మీకు ఏదో అసైన్మెంట్ లాంటిది వస్తుంది, చిన్న టాస్క్. ఆ టాస్క్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఎల్లుండి కలుద్దాం. మీ ఫ్రెండ్స్ ని వాళ్ళని కూడా యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని చెప్పండి. ఎల్లుండు అంటే ఎవ్రీ మండే, వెన్స్డే, ఫ్రైడే నా క్లాస్ ఉంటది. రిమైనింగ్ డేస్ అనేవి
రిమైనింగ్ డేస్ అనేవి మీ క్లాసెస్ ఉంటాయి. నార్మల్గా మీకు టాస్క్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి చేసుకుంటూ ఉంటారు. సో నేను వచ్చినప్పుడు చక్కగా ఇంటరాక్ట్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీ ఇంగ్లీష్ ఏమన్నా రాదని అంటే చెప్పండి, నేను ఇంగ్లీష్ కూడా బాగా చెప్తాను, మీకు ఇందులోనే హెల్ప్ చేస్తాను. అమెరికన్ రేంజ్ లో ఇంగ్లీష్ మాట్లాడాలని ఎలాగో నేర్పిద్దాం. ఓకే, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పేషెంట్ విత్ మై క్లాస్. We'll meet you in the next day after tomorrow. Thank you so much. Bye.